హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఎగ్ సేమ్యాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ ముందుగా ఒక ప్యాన్ని తీసుకొని, మీరు గ్లాస్తో తీసుకుంటే గ్లాసు లేదా కప్పు అయితే కప్పు. ఇక్కడ నేనైతే గ్లాస్తో తీసుకున్నాను. 1.5 గ్లాస్ వరకు సేమ్యాని తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని సేమ్యాలు అన్నీ కూడా లైట్గా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఏ గ్లాస్తో అయితే సేమ్యాని తీసుకున్నానో అదే గ్లాస్ తోటి 3 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న గ్లాసున్నరకి సేమ్యాగాను 4.5 వరకు వాటర్ని అయితే వేసేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. ఈలోపు మనం పక్కన చిల్లుడు గిన్నె పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా మనకి 80% వరకు సేమ్యా అనేది కుక్ అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ వేసుకొని చిల్లుడు గిన్నెలో సేమ్యాలన్నీ కూడా వడకట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ చల్లటి నీళ్ళని నార్మల్ వాటర్ని 1 గ్లాస్ వరకు పైన అలా పోసేసుకోవాలి. సేమ్యాలను మెత్తగా అవ్వకుండా పుల్లగా ఉండడం కోసం. తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని లైట్గా వేడైన తర్వాత ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపడా 7 ఎగ్స్ని అయితే తీసుకున్నాను. మీరు తీసుకునే సేమ్యాని బట్టి మనము ఎగ్స్ని అనేది యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్, అలాగే పసుపు, ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసుకొని కలిపేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేయాలి. తర్వాత మనము మళ్ళీ కలుపుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా ఎగ్ అంతా కూడా ఫ్రై అయ్యే విధంగా కలిపేసుకోవాలి. అంతా ఇలా మనకి ఎగ్ అనేది ఫ్రై అయిపోతుంది. దీన్ని తీసి మనము మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా ఎగ్ మొత్తాన్ని కూడా తీసేసుకొని మరో ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ లైట్గా వేడైన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నవంటి ఒక పచ్చిమిరపకాయని, అలాగే మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా క్యారెట్ ముక్కలను కూడా వేస్తున్నానండి. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. క్యాప్సికమ్ కూడా దీంట్లో వేసుకోవచ్చు. ఇలా వేయించుకున్న తర్వాత లైట్గా దీంట్లో మళ్ళీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నవంటి చిన్నులపాయ ముక్కలు, అలాగే అల్లం ముక్కలను కూడా వేసేసుకోవాలి. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ క్యారెట్ అనేది మగ్గడం కోసం ప్లేట్ని పెట్టేసుకున్నాను. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నవంటి సేమియాని, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్నవంటి ఎగ్ని కూడా వేసేసుకొని కొద్దిగా ఉప్పు, కారం, గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతలా కలిసే విధంగా కలుపుకోవాలి. ఏమన్నా సరిపోతే ఇంకొద్దిగా ఇక్కడ ఉప్పు కానీ కారం కానీ యాడ్ చేసుకోవచ్చు. సేమియా అనేది కొద్దిగా మెత్తగా అనిపించినప్పుడు కొద్దిగా నిమ్మకాయ జ్యూస్ని పిండుకుంటే మనకి ఆ పులుపుకి సేమియా అనేది పులుపులుగా ఉంటుంది. ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు మనం దీన్ని కలుపుకోవాలి. తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, మనకి ఎగ్ సేమియా అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.